పక్కింటికి జామకాయలు కోసుకోవడానికి వెళ్ళారు మానస, తన చెల్లెలు ప్రియ. అక్కడికి వెళ్ళి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాక ఖాళీగా ఉండే ఆ ఇంట్లోకి ఎవరో వచ్చారని అర్థమయ్యింది వాళ్ళకి. వాళ్ళిద్దరూ నిరాశగా బయటికి వస్తుండగా లోపలి నుండి వచ్చిన కిరీటి ఎవరు మీరు అని అడిగాడు. ఆ మాటతో వెనక్కి తిరిగి, ప్రియా, మేము పక్కింట్లో ఉంటాం అంకుల్, ఇక్కడ జామకాయలు కోసుకుందామని వచ్చాం అని చెప్పింది. ఓ అవునా, పర్లేదు, వెళ్ళండి, వెళ్ళి కోసుకోండి అని చెప్పాడు కిరీటి. ఆ మాటతో ఇద్దరూ ఆనందంగా జామకాయలు కోసుకొని అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒంగోలుకు చెందిన కిరీటి ఒక రోడ్ కాంట్రాక్టర్. 32 ఏళ్ల కిరీటికి పెళ్ళై 3 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కిరీటి స్వతహాగా ధనవంతుడు, అందగాడు. పెద్దల బలవంతంతో తన మరదల్నే వివాహం చేసుకున్నాడు. అతను కాంట్రాక్ట్ పని మీద ఊర్లు తిరుగుతూ ఉంటాడు. అందువలన అతని భార్యాబిడ్డలు అతని తల్లిదండ్రుల దగ్గర ఒంగోలులో ఉండేవారు. కిరీటికి నూజివీడి చుట్టుపక్కల వేసే రోడ్డు కాంట్రాక్ట్ దొరకడంతో అతను నూజివీడిలో కొంతకాలం ఉండాలి. కాబట్టి అక్కడ ఒక కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కిరీటి పక్కింట్లో ఉండే శ్రీనివాస్కి 2 కూతుర్లు. పెద్దమ్మాయి మానస డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. చిన్నమ్మాయి ప్రియ 9వ తరగతి చదువుతుంది. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. వాళ్ళు చాలా మంచివాళ్ళు, నమ్మదస్తులు కూడా. కిరీటికి వాళ్ళ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కిరీటి ఉండే ఇంటి పెరట్లో అనేక రకాల పూలు, పండ్ల మొక్కలు ఉండేవి. దానితో మానస, ప్రియ తరచూ కిరీటి ఇంటికి వెళ్ళి పువ్వులు మరియు పండ్లు అడిగి కోసుకుంటూ ఉండేవారు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చే కూరలు, పిండి వంటలు అతనికి ఇస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం అంతా బాగానే నడిచింది. మానస ఏదో ఒక వంకతో అస్తమానం కిరీటి ఇంటికి వెళ్ళడం, కావాలని అతనితో ఎక్కువగా మాట్లాడడం, గడపడం చేసేది. కొద్ది రోజులకు ఇది బాగా ఎక్కువయింది. కిరీటి వెనక మీద పడడం మొదలుపెట్టింది. కిరీటి ఎంత తప్పించుకోవాలని చూసినా అర్థం చేసుకునేది కాదు. తనకి పెళ్ళై బిడ్డ ఉన్నాడని, ఇద్దరి వయస్సులో చాలా వ్యత్యాసం ఉందని చెప్పినా వినిపించుకోకుండా అతనిని ప్రేమిస్తున్నానని, అతను కాదంటే చనిపోతానని బెదిరించడం మొదలుపెట్టింది. కిరీటి ఇదంతా మానస తల్లిదండ్రులకు చెప్పాడు. మానస తల్లిదండ్రులు నయానా భయానా నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అన్నం నీళ్లు మానేసి 3 రోజులు అలాగే గదిలో ఉండిపోయింది. దానితో మానస తల్లిదండ్రులు ఒప్పుకోవాల్సి వచ్చింది. కిరీటి భార్యకు కొన్ని మానసిక సమస్యలు ఉండడం, తన వైవాహిక జీవితంలో అతను అంత ఆనందంగా లేకపోవటం, ఇంతగా తనను మానస ఇష్టపడడంతో చివరికి అతను మానస ప్రేమను ఒప్పుకున్నాడు. కిరీటి మరదలు శాంతికి మానసిక సమస్యలు ఉన్నాయని తెలిసి ఆమెను వేరే వాళ్లకిచ్చి వివాహం చేస్తే ఇబ్బందులు వస్తాయని, ఆస్తులు బయటకు పోకూడదు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు, మేనమామ బలవంతంగా ఒప్పించి మరదల శాంతితో కిరీటి పెళ్లి జరిపించారు. కిరీటి భార్యకు విడాకులు ఇస్తాననడంతో అతని ఇంటిలో పెద్ద గొడవలు జరిగాయి. అయినా కిరీటి భార్య పరిస్థితిని సాకుగా చూపించి కోర్టు ద్వారా విడాకులు పొందాడు కిరీటి. కిరీటి కొడుకుని శాంతి తండ్రి అతనితో పంపనని ఖచ్చితంగా చెప్పాడు. దానికి సరే అని ఒప్పుకున్నాడు కిరీటి. ఈ విషయాలన్నిటితో శాంతి మానసిక పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఇదేమీ పట్టించుకోకుండా కిరీటి మానసని వివాహం చేసుకొని వేరే కాపురం పెట్టాడు. ఇద్దరూ వేరే ఏ ధ్యాస లేకుండా ఒకరి కోసం ఒకరన్నట్టుగా చాలా ప్రేమగా జంటపక్షుల్లా ఉండేవారు. ఎవరు ఏమన్నా పట్టించుకునేవారు కాదు. కిరీటి రెండో పెళ్లి కారణంగా చాలా కాలం కిరీటి తల్లిదండ్రులు
అతనితో మాట్లాడలేదు. కొంతకాలం అంతా బాగానే ఉంది. కానీ మానసకు సంతానం కలగలేదు. పెళ్ళై 5 ఏళ్లు గడిచాయి. పిల్లలు కలగకపోవడంతో కిరీటికి మానసకు మధ్య ఉన్న వయసు భేదం వల్ల ప్రతి విషయంలోనూ వాళ్ళ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో వారి మధ్య ఎక్కువగా మనస్పర్ధలు, వాగ్వాదాలు ఉండేవి. కొంతకాలానికి ఒక్కడే కొడుకు అవ్వడం, వయసు మీద పడడంతో అత్తగారు, మామగారు వాళ్లతో పాటు వచ్చి ఉండడం మొదలుపెట్టారు. దానితో గొడవలు మరింత ముదిరాయి. అత్తమామలు పెద్ద వయసు వాళ్ళు కావటం, ఏమీ చేసుకోలేకపోవడంతో వాళ్లకు ప్రతి పని చేసిపెట్టి అలసిపోయేది మానస. ఎంత చేసినా ఏదో ఒక విషయంలోనో బిడ్డలు కలగలేదనో, మధ్యలో వచ్చి కుటుంబాన్ని నాశనం చేసిందనో అంటూ వాళ్ళు అస్తమానం ఏదో ఒకటి దెప్పుతూనే ఉండేవారు. 10 ఏళ్లపాటు ఇలా సమస్యలతో గడిచాయి. కిరీటి మొదటి భార్య అనారోగ్యంతో చనిపోవడంతో తన కొడుకుని చూసుకోవడానికి ఇంటికి తీసుకువచ్చాడు. మానస అంగీకారం అతను అడగలేదు. పిల్లలు లేని కారణంగా ఆమె ఏమీ అనలేకపోయింది. సవతి కొడుకు ఎంత మంచిగా చూసినా ఆమెను తల్లిగా అంగీకరించలేదు. ఒక పక్క కిరీటికి షుగరు, బీపీ, రకరకాల అనారోగ్య సమస్యలు మొదలవ్వడంతో ప్రతిరోజు ఏవో నొప్పులు, నీరసం అంటూ ఒళ్ళు పట్టమని, కాళ్ళు పట్టమని, ఒత్తిడి అని ఏదో ఒకటి చెప్పి పని నుండి వచ్చి పడుకునే ఉండేవాడు. ఇంట్లో ఏమీ పట్టించుకునేవాడు కాదు. 15 ఏళ్లలో జీవితం మొత్తం అయిపోయింది. మానస బాధ చెప్తే వినే ఓపిక కూడా కిరీటికి లేదు. డబ్బులు ఉన్నాయి, కానీ జీవితంలో ఆనందం, ప్రశాంతత లేదు. తల్లిదండ్రులకు చెప్తే నువ్వు చేతులారా చేసుకున్నావు, అనుభవించు అంటున్నారు. బయట వాళ్ళు, చుట్టాలు ఒక ఆడపిల్లకు అన్యాయం చేసింది, అందుకే ఇప్పుడు అనుభవిస్తుంది అంటున్నారు. అయ్యో పాపం అని బాధను పంచుకునేవాళ్ళు కూడా లేరు. ఎంతగా ఏడ్చినా, బాధపడినా 4 గోడల మధ్యే. అవును, ఇదంతా తను చేతులారా చేసుకున్నదే. తను ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోరి కష్టాలను, బాధలను నెత్తిమీద వేసుకుంది. ఏమనుకుని ఏం లాభం? టీనేజ్లో, వయసు వేడిలో అందగాడని, స్టైలిష్ అని, క్రష్ అని, రెండో పెళ్లివాడని తెలిసినా వయసులో చాలా తేడా ఉన్నా పిచ్చిగా ప్రేమించి అందరినీ కాదని మధ్యలో చదువు మానేసి పెళ్లి చేసుకుంది. నా వల్ల ఒకరికి అన్యాయం జరిగింది అనే ఆలోచన, స్పృహ కూడా లేదు. అందుకే ఇప్పుడు ఇలా అనుభవించాల్సిన వయసులో వయసు భేదం వల్ల సంసారం, సంతోషం అనే మాట లేదు. జీవితాంతం ఇలా మూడులా బ్రతకాల్సిందే. సవతి కొడుకు, అత్తమామలు, భర్త కింద పని మనిషిలా చాకరికి తప్ప ఆమె ఎందుకు పనికిరాలేదు. పుట్టింటికి వెళ్ళలేదు. స్నేహితులంటూ ఎవరూ లేరు. మూర్ఖత్వంతో చదువు మధ్యలో ఆపేయడంతో వీటన్నింటి నుండి తప్పించుకొని బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం లేదు. అన్ని రకాలుగా ఇరుక్కొని నలిగిపోతుంది ఈ జీవితంలో. ఎవరు చేసుకున్నది వాళ్లే అనుభవించాలి, అది ఈ జన్మలోనే అనుభవించాలి అని ప్రతి నిమిషం పశ్చాత్తాపపడుతూ తన శిక్షను తను అనుభవిస్తుంది మానస.